Subscribe to Color Frames. IPL ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలం ప్రక్రియ ముగిసింది. సాధారణంగానే ఈ లీగ్ లో బ్యాట్స్మెన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ లీగ్ లో బౌలర్లు సైతం బౌండరీలు బాదుతుంటారు. మరి బ్యాటర్లు ఇంకెంత రెచ్చిపోతారో తెలిసిందే. కాగా IPL లో ప్రభావం చూపించిన ఆటగాళ్లను క్యాప్లతో సత్కరిస్తారు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కు ఆరెంజ్ క్యాప్ ప్రదానం చేస్తారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ లభిస్తుంది. IPL చరిత్రలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే IPL లో స్టార్స్ గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. IPL లో కెప్టెన్ గా, ఓపెనర్ గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు. ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కానీ రోహిత్ IPL లో ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. రోహిత్ శర్మ 257 IPL మ్యాచ్లలో 131.14 స్ట్రైక్ రేటుతో 6,628 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు మరియు 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో ధోని కూడా ఉండటం విశేషం. MS ధోని చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ధోని అత్యుత్తమ ఫినిషర్ గా ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. అయితే మహి ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. ధోని 264 IPL మ్యాచ్ల్లో 137.54 స్ట్రైక్ రేటుతో 5,243 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 24 అర్ధ సెంచరీలు సాధించాడు. మిస్టర్ IPL సురేష్ రైనా చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు IPL లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా రైనా తన IPL కెరీర్ ను ముగించాడు. రైనా ప్లే ఆఫ్లు మరియు ఫైనల్స్ లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కానీ సురేష్ రైనా కూడా ఒక్క ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. రైనా 205 IPL మ్యాచ్లలో 5,528 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.